పాకిస్తాన్‌లో ఇప్పుడు ఒక మత పెచ్చని రేకెత్తిస్తున్నారు. వాడెవడో ఆసిఫ్ మునీర్ అనేవాడు భవిష్యత్తులో ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాడు. పాకిస్తాన్‌ని మళ్ళీ ఒక ముషారఫ్ లాగా పరిపాలించాలనుకుంటున్నాడు. గతంలో ఉన్నటువంటి జియా లాగా పరిపాలించాలనుకుంటున్నాడు. మత పెచ్చతో రగిలిపోతున్నాడు వాడు. వాడు అక్కడున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు మార్పిస్తున్నాడు. ఏమని అంటే భారతదేశం అనేటటువంటిది పాకిస్తాన్ దయాదాక్షిణ్యం మీద పడి బతుకుతోంది అన్నటువంటిది. అట్లాగే ఇస్లాంని అంగీకరించినందుకు గాను భారత్ని మనం ద్వేషిస్తాము, ద్వేషించాలి అన్నటువంటిది వాడు అక్కడ చేపిస్తున్నటువంటి ప్రచారం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కూడా వాడి మాటకే ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే వీళ్ళకి కూడా అదే జబ్బు ఉందో తెలియదు. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సూఫీ మత గురువు కదీం రిజ్వీ ఒక కొత్త చర్చని తెర మీదకి తీసుకొచ్చాడు. ఎవడైతే గజ్నవి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు, సోమనాథ ఆలయాన్ని కూల్చినటువంటి వాడు, సోమనాథుడి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు, ఆ రోజుల్లోనంట సోమనాథ విగ్రహం ధ్వంసం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా గజ్నవిని అడిగారట, అయ్యా మీరు దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయొద్దని. దానికి వాడు చెప్పాడట, గజ్నవి అనేటటువంటి వాడు, మా దేవుడు తప్పించి మాకు ఇంకెవరు కూడా దేవుడు కాదు, మా దేవుడి ఆచారం ప్రకారం మా దేవుడు మాత్రం ఉండాలి, మిగతా విగ్రహాలు ఉండకూడదు, విగ్రహారాధన మేము నిషేధము మా దేవుడి దృష్టిలో, అందుకని మేము ధ్వంసం చేస్తున్నాం అని చెప్పి ధ్వంసం చేశాడట. ఇది భారతీయులకి ఆనాడే గజ్నవి ఇచ్చిన సందేశం. ఇప్పుడు అది మనం అమలు చెయ్యాలి అని చెప్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు, భారతదేశం మీద మళ్ళీ మనం మనోళ్ళు ఏదో ఒకటి ఆ డీప్ స్టేట్ పుణ్యమో ఇంకోటి అయితే మనం వెళ్ళి అక్కడ ఏళ్ళు పెట్టేటట్టయితే ఆలయాల్ని ధ్వంసం చేయండి, హిందుత్వాన్ని ధ్వంసం చేయండి అని అక్కడ ఇప్పటి నుంచి ట్రైన్ చేయడం ప్రారంభిస్తున్నారు.